టికెట్ కదా. అవునక్క. మనం ట్రైన్ ఎక్కుదాం సరేనా? మంచిగా ఇక్కడ ట్రైన్ ఉంది, ఎక్కుదామా? ఎక్కుదాం ఎక్కుదాం. దాదా నాన్సీ మనం ఒక స్టేషన్కి వచ్చినాం. నాన్సీ ఇది ఏం స్టేషన్ నాన్సీ? ఏమో అక్క. అయ్యో నాన్సీ మనం తప్పిపోయినాం నాన్సీ. అయ్యా మనం తప్పిపోయినామా? ఎక్కడున్నాం నాన్సీ మనము? ఏమో ఇక్కడ ఆంటీ మేము ఇక్కడ తప్పిపోయినాము. మేము ఎక్కడున్నాము? ఇది సిన్ స్టేషన్. సిన్ స్టేషనా? పాపం స్టేషనా? పాపం అంటే ఏంటి? మాకు టైం లేదమ్మా, మేము వెళ్ళిపోవాలి ఫాస్ట్. నాన్సీ మనం పాపం స్టేషన్లో ఉన్నామంట. పాపం అంటే ఏంటి నాన్సీ? అయ్యా అక్క నాకు తెలియదు పాపం అంటే. నాన్సీ ఇప్పుడు ఎట్లా నాన్సీ? అయ్యా అక్క మనం తప్పిపోయినాం. నాన్సీ నాన్సీ అక్కడ ఒక కనిపిస్తున్నారు, వాళ్ళని అడుగుదాం మనం సరేనా? అమ్మమ్మ అమ్మమ్మ నేను తప్పిపోయినామంట. పాపం అంటే ఏంటిది? ఈ పాపం స్టేషన్ అంట. మేము పాపులమంట అంటున్నారు. మేము పాపులమా? ఏంటి అసలు పాపులం అంటే ఏంటి? పాపులం అంటే మనమందరం పాపులమే. నువ్వు పాపివి, నువ్వు కూడా పాపివే. మనందరం పాపులమే. అంటే ఇప్పుడు నేను పాపినా? నువ్వు పాపివి, నేను కూడా పాపినే. నాన్సీ మేము పాపులమంట. అసలు పాపం అంటే ఏంటి? పాపమా? మీకందరికీ కూడా పాపం అంటే ఏంటో తెలుసుకోవాలనుందా? మీకు కూడా తెలుసుకోవాలనుందా? అది సస్పెన్స్. నేను రేపు వచ్చి మీకు పాపం అంటే ఏంటో చెప్తా, ఓకేనా? సరే మరి నేను వెళ్తున్నా. వేరే పిల్లల దగ్గర కూడా పోయి వాళ్ళకి పాపం అంటే ఏంటో నేను చెప్పాలి. మీకు చెప్పిన కదా, మీకు మళ్ళీ నేను రేపు వచ్చి చెప్తా. ఇప్పుడు నేను వాళ్ళకు కూడా వెళ్ళి క్లాస్ తీసుకోవాలి. నాన్సీ మనం లాస్ట్ క్లాస్ ఎవరి గురించి నేర్చుకున్నామో నీకు తెలుసా? అక్క ఏమో నేను మర్చిపోయినా. అక్కడ సైంటిస్ట్ కనిపిస్తున్నారు. మనం సైంటిస్ట్ గురించి నేర్చుకున్నాం కదా. అయితే మనం ఇయర్ ఎవరి గురించి నేర్చుకుందాం మరి? ఈరోజు మీకు తెలీదా? ఇందాక చెప్పారు, మర్చిపోయారా? మీకు మర్చిపోయారా పిల్లలు? డేవిడ్ గురించి. డేవిడ్ గురించా? అయితే మనం జెస్సీ కుమారుడు డేవిడ్ కదా. జెస్సీ కుమారుడు డేవిడ్ చిన్నవాడు అనమాట. అతను 7 members బ్రదర్స్ అండ్ ఇతను 8th member అనమాట. ఓకే అయితే ఇప్పుడు మనం డేవిడ్ గురించి చూసామా? డేవిడ్ వస్తారు. డేవిడ్ గురించి మనం చూద్దాం. ఓకే పిల్లలు? ఇదిగో వీళ్ళే జెస్సీ కుమారులు అనమాట. వీళ్ళు 7 members పెద్దవాళ్ళు. లాస్ట్కి కత్తి పట్టుకొని ఉన్నారే అతని డేవిడ్, గొర్రెల కాపరి అనమాట. అతని పేరు డేవిడ్ అనమాట. అతను డేవిడా? అంటే వీళ్ళందరూ జెస్సీ పిల్లలు. యాక్చువల్లీ చిన్నవాడైనా తను డేవిడ్ గొర్రెల కాపరి. మరి ఇంతమంది ఉన్నాక తనెందుకు గొర్రెలు? హీ వాస్ ఒబీడియంట్ టు హిస్ ఫాదర్. వాళ్ళ తండ్రికి చాలా ఒబీడియంట్ అయి ఉండి తండ్రి యొక్క పని తను చూసుకుంటున్నాడు అనమాట. ఓకే అయితే ఎంతమంది ఉన్నారు డేవిడ్కి? ఎంతమంది పిల్లలు? డేవిడ్కి ఎంతమంది పిల్లలు? చూ అవి వస్తున్నారు గొర్రెలు కాచుకొని.
హలో మై ఫ్రెండ్స్, నేను డేవిడ్ని. నేను ఒక గొర్రెల కాపరిని. నేను ఒక గొర్రెల కాపరిగా ఉంటూ రోజు కీర్తనలు రాస్తాను. ఇంకొకటి, నేను హార్ప్ కూడా వాయిస్తాను. నేను రోజు వడిసెలు కూడా నేర్చుకుంటూ ఉంటాను. సింహం వచ్చింది, గొర్రె పిల్లని పట్టుకొని. నా గొర్రెపిల్ల, నా గొర్రెపిల్ల. సింహం చచ్చిపోయింది. సింహం వచ్చింది అక్కడ. మనకు భయం, కానీ చూడు డేవిడ్ సింహంని చంపేశాడు కదా. ఎంత స్ట్రాంగ్ గాడ్ కదా. డేవిడ్కి సాయం చేశాడు సింహంని చంపడానికి. కానీ నువ్వు నేనైతే సింహంని చూసి ఏం చేస్తుండే, పారిపోతుండే కదా. కానీ డేవిడ్ చంపేశాడు కదా. ఓకే, నెక్స్ట్ ఏమైతే నాకంత ధైర్యం లేదక్క. మీకుందా ధైర్యము? మాకు అస్సలు లేదు. ధైర్యం రావాలంటే దేవుని పైన ఫేత్ పెట్టుకోవాలి. ఓకేనా? డేవిడ్ ఎలా అయితే దేవుని పైన ఆధారపడ్డాడో మనం కూడా దేవుని పైన ఆధారపడాలి. చూద్దాం నెక్స్ట్ ఏమైంది. సింహం చంపాక నా గొర్రెపిల్ల. అమ్మో ఎలుగుబంటి. నా గొర్రెపిల్ల. ఎలుగుబంటిని కూడా డేవిడ్ చంపేశాడు. మీకు చంపిండా? సింహమే కాదు, ఏమొచ్చింది, ఎలుగుబంటి కూడా వచ్చింది కదా. భయపడ్డారా మీరు? కానీ డేవిడ్ భయపడలేదు, ఎదిరించాడు. దాన్ని ఎదిరించి చంపేశాడు. అక్క మనం మనం ఎట్లా ధైర్యంగా ఉండగలుగుతాము డేవిడ్ లాగా? కదా. మనం ఇందాక స్టోరీలు నేర్చుకున్నాం. ఎలుగుబంటిని చంపాడు, ఇంకేం చంపాడు, సింహాన్ని చంపాడు కదా. వాటిని అంత పెద్ద పెద్ద జంతువులు కదా. లయన్, కింగ్ ఆఫ్ ది యానిమల్స్ కదా, రాజు కదా, కింగ్ యానిమల్స్ కి. మళ్ళీ వాటిని చంపడానికి డేవిడ్, అంత చిన్న డేవిడ్, యంగ్ ఏజ్ అనమాట అతనికి కదా. 13 to 19 ఏజ్లో ఉంటాడు. గొర్రెలు కాపరి అయింది. సింహంని ఎలుగుబంటిని చంపిండంటే ఎందుకు? కేవలం దేవుని వల్ల, దేవుని పైన ఆధారపడ్డాడు. ఇవాళ మన థీమ్ ఏంటి? దేవుని పైన దావీదు ఆధారపడ్డాడు కదా, డిపెండెంట్ ఆన్ గాడ్. అలానే మనం కూడా, డేవిడ్ ఎన్నో టాలెంట్స్, ఎన్ని టాలెంట్స్ ఏమేమి ఉన్నాయి. మనం దేవుని పనిలో మన టాలెంట్స్ పెడితే అవి ముందు ముందు దేవుడు వాటిని వాడుకొని గొప్ప పనులను మనకు అప్పగిస్తాడు. ఓకేనా? ఓకే సైంటిస్ట్, మేము వెళ్తాం. ఇంకా రేపు కలుద్దాం మనము. ఓకే బాయ్. ఎక్స్ప్లెయిన్ చేసిన అయిపోయింది. ఓకే, సో చాక్లెట్స్ మీకు ఇష్టపడి ఇస్తాను.
వాలంటీర్స్ వచ్చి కూర్చుంటాం. సరిపోతుందా? అయిపోయినా రాసారా? రైట్. జూనియర్స్ అయిపోయినా? రైట్. సీనియర్స్